మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తి చేసిన సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రామకృష్ణాపూర్ కాంగ్రెస్ నాయకులు. వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు క్యాతన్పల్లి ఆర్ఓబి నిర్మాణ పనులకు అనుమతులు తీసుకొచ్చి పనులను ప్రారంభించారని తెలిపారు కాంగ్రెస్ నేతలు. 32 కోట్లతో చేపట్టిన బ్రిడ్జ్ పనులను బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలుపొందిన వెంటనే బ్రిడ్జ్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు కాంగ్రెస్ నాయకులు. నిన్న బీఆర్ఎస్ నాయకులు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు మేము పూర్తి చేసినాం, బాల్కా సుమనన్న చొరవతో పూర్తయిందని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్లకు వాస్తవాలు తెలిసి మాట్లాడుతున్నారా, అజ్ఞానులుగా మాట్లాడుతున్నారా? రామకృష్ణాపూర్ ప్రజలు గమనించండి. ఎందుకంటే యాక్చువల్గా 2009 నుంచి 14 వరకు ఎంపీగా ఉన్న కాకా కుటుంబం వివేక్ వెంకటస్వామి చొరవ వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అవ్వడం జరిగింది. అతను శాంక్షన్ చేయడం వల్లనే ఈ అప్రోచ్ రోడ్డుని ఓదేలన్న పీరియడ్లో 27 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. 6 కోట్ల రూపాయలు నిర్వాసాలకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 14 నుంచి 18 వరకు ఎంపీగా ఉన్న బాల్కా సుమన్, 18 నుంచి 23 వరకు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న బాల్కా సుమన్ దీన్ని ఏ కోశాన పట్టించుకోకుండా కాంట్రాక్టర్లని బెదిరించి ఇస్కాసురుడిగా పేరు సంపాదించుకున్న ఇస్కాసురుడు 22% కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దోచుకోవడం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బంది పడి ఇది పని లేట్ అవుతూ జరుగుతూ వచ్చింది. వాళ్లకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. 2014 లోపల ఎంపీగా వివేక్ వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ రైల్వే ఈ యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడానికి వారు పార్లమెంటు లోపల కొట్లాడి దీన్ని మంజూరు చేయించడం జరిగింది. మంజూరు చేయించినటువంటి 1 ఇయర్ లోపలనే ఈ యొక్క రైల్వే పైన వంతెన నిర్మించారు. దాని తర్వాత 2018 లోపల ఎమ్మెల్యేగా ఓదేలు గారు ఉన్నటువంటి సందర్భం లోపల 2018 రెండో నెల లోపల దీనికి టెండర్ పిలవడం జరిగింది. టెండర్ శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్ పేరిట దీని టెండర్ పిలిచిన తర్వాత 27 కోట్లతోని దీనికి నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. మరి నాటి నుంచి వెళ్ళి ఓదేల హయాంలో పట్టిన ఈ బ్రిడ్జికి రూపకల్పన జరిగింది తప్పితే బాల్కా సుమన్ పేరు ఎక్కడ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం కలిసి 14 నెలలు అయింది. అప్పటి నుండి పనులు ఏదో చకాచకా నడుస్తున్నాయి. నెలకొకసారి సార్ విజిటింగ్ చేయడం, తర్వాత ఎంపీ గారు చేసిన వెంటనే 14 నెలల్లో పూర్తిగా వచ్చింది. ఇది మేము చేసినామని చెప్పుకోవడం సిగ్గుచేటు. రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు. మీకు సిగ్గు మానం లేదా అని చెప్తున్నా. ఎవరైనా ఉదాహరణకు ఇల్లు కట్టి రేపు ఇళ్ళకి వస్తున్నావు అంటే తాళం వల్ల కొట్టి ఇది నా ఇల్లు అంటున్నావు, నీకు సిగ్గు లేదని నేను అంటున్నా. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి బ్రోకర్ పనులు దందా చేసినట్టయితే ప్రజలంతా ధరిమి కొడతారని చెప్తూ అంటున్నాడు.